మార్నింగ్ సార్. మిగతా విషయాన్ని సైట్ దగ్గర మాట్లాడుకుందాం. మీరు వెళ్ళిరండి. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏమిక్కడ నిలబడ్డావు? బాత్రూమ్ సరిగ్గా కడగలేదు. తమరు 5 నిమిషాలు బయటకు కూకుంటే ఈ లోపే అర్థంలా కడిగేస్తాను. నేను ఎక్కడ కూర్చోవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కాఫీ తీసుకురా. ఎవరు నువ్వు? నేను సరే, ముందు బట్టలు వేసుకురా, మాట్లాడుకుందాం. వెళ్ళు. లింగయ్య, ఇది ఆయనకి ఇవ్వు. బాబు బాబు, సింహం వచ్చింది. అయ్యో బాబోయ్! నీ పేరు? రాగలదండి. ఏమిటా తలబాటు? ఏదో పేరు గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు. భయం వేస్తోందండి. ఎందుకు భయం? మిమ్మల్ని చూస్తుంటే సింహాన్ని చూస్తున్నట్టుగా ఉంది. నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఎక్కడ విన్నానబ్బా? ఆహా, మనిషిని పోలిన మనిషి ఉన్నట్టే గొంతును పోలిన గొంతు కూడా ఉండొచ్చుగా సార్. అఫ్ కోర్స్. మీ నాన్నగారి పేరేమిటి? పరంధామయ్య గారు. ఏం చేస్తుంటారు? బ్యాంక్ లో పనిచేస్తుంటారు. ఏ బ్యాంకులో? బ్యాంక్ ఆఫ్ బెజవాడ. ఓ, బ్యాంక్ ఆఫ్ వాట్? నేను ఎప్పుడు వినలేదే ఆ పేరు. అదే సార్, విజయవాడ కోఆపరేటివ్ బ్యాంక్ బెజవాడ అనిపోయి అలా అనేసాను. అది ఎక్కడుంది? పొన్నమ్మ తోట దగ్గర. దట్స్ ఆల్ రైట్. మీ నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. సార్ సార్. ఎస్, వయసులో ఉన్న ఆడపిల్లని ఇలా ఒంటరిగా పంపించినందుకు మీ నాన్నని చివట్లు పెడతాను. వద్దు సార్, నేను ఉద్యోగం చేయడం మా నాన్నకు ఇష్టం లేదు. ఆయనకు తెలియకుండా నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను. మధ్యలో బస్ పాడైతే ఇక్కడ దిగాను. అదే కనుక్కుంటాను. సార్, మా నాన్న గుండె జబ్బు మనిషి. సడన్ గా ఫోన్ చేస్తే గుండె ఆగిపోతుంది సార్. వాట్? గుండె జబ్బు మనిషిని ఒంటరిగా వదిలేసి ఇలా ఉద్యోగం కోసం ఊడబట్ట తిరుగుతావా? సార్, కాపీ. కమాన్. గుడ్ గుడ్ గుడ్. లింగం సార్, ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది? రాత్రేనండి. 2వ నంబర్ రూమ్ లో దిగారండి. ఒంటరిగా వచ్చిందా? తోడుగా ఇంకెవరైనా వచ్చారా? ఒక్కళ్ళే వచ్చారండి. రిజిస్టర్ తీసుకురా. ఈ అమ్మాయి వివరాలు చూస్తాను. రిజిస్ట్రీలో రాయలేదు బాబు. వాట్? అర్ధరాత్రికాడు వచ్చింది బాబు. నువ్వు రూమ్ ఇవ్వకపోతే నేను ఏమైపోవాలి అని బావురు మందండి. మా ఆవిడ కూడా బావురు మందండి. అది చూసి నేను కూడా బావురు మన్నాను బాబు. ఆ ఏడుపుల్లో సంతకం పెట్టిస్తాం మర్చిపోయానండి. దట్స్ ఆల్ రైట్. ఈసారికి క్షమిస్తున్నాను. లింగం, ఇటువంటిది ఇంకోసారి జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? నా ఫుడ్ పోతుందండి. గుడ్ గుడ్. వెంటనే ఫుడ్ ఏర్పాటు చేయి. అత్తకే బాబు. ఇదిగో, వెళ్ళేటప్పుడు ఆ గది ముందు తలుపు కూడా భద్రంగా తాళం వేసి వెళ్ళు. అత్తకే బాబు. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్.
వంట అయిందా? వంట అయ్యగారు వచ్చారు. వంట సంగతి సరే గాని ఆ కుర్రాడేంటయ్యా దొరగాన్ని చూసేటప్పటికి అట్ట మంచు ముక్కలు అయిపోయాడు. అవన్నీ మనకెందుకే, పెద్దోరగారికి టైం కొట్టించకపోతే మన అండమాన్ దీవికి ట్రాన్స్ఫర్ కొట్టిస్తాడు. తొందరగా పెట్టు. అయింది లేవయ్యా, మెడకోసిన కోళ్ళలాగా గించుకోమాక. రా బాబు రా బాబు, కూర ఉడికింది, నీకు కూడా వడ్డించేస్తాను. బాబు కాసేపు నువ్వు అలా బయట కూర్చో బాబు. పద. ఏమయ్యా, బయట కూర్చుంటే ఆయన కంటపడతాను, నా కొంప మునిగిపోతుందయ్యా. నిన్ను లోపల నిస్తే నా కొంప మునిగెట్టుందయ్యా బాబు. ఇదిగా అన్ని సర్దేశాను, తీసుకెళ్ళు. ఏమయ్యా, ఎంతో ఆశపడి తెచ్చుకున్నాను, అంతా తీసుకెళ్ళిపోతున్నావా? ఇందులో సగం నీ లేడీసే తింటుంది కదయ్యా బాబు. తప్పుకో. నీకోసం కూర దాచుంచాలే పిల్లోడా. థ్యాంక్స్. రా తిందు గాని. లింగం, సార్ ఎన్ని కోళ్లు కోసావు? రెండండి. మరి 3 కాళ్లే కనబడతాయేమిటి? అదే అండి, అది అందులో కోడి కుంటిదండి. నీ మాటలు నమ్మాననుకున్నావా? నమ్మరని నాకు తెలుసు బాబు. నీ మాట కాదు, ఈ అమ్మాయి మాట. వెళ్ళు. ఏ అమ్మాయి, ఇందాక నువ్వు చెప్పిందంతా నమ్మాననుకుంటున్నావా? నమ్మలేదు. అయినా నిన్ను కూర్చోబెట్టి ఎందుకు మర్యాదలు చేస్తున్నానో నీకు తెలుసా? నీ మీద జాలిపడి. బై ది బై, నువ్వు గ్రాడ్యుయేట్వేనా? బీకామ్ సార్. టైప్ షార్ట్ హ్యాండ్ తెలుసా? టైప్ వచ్చండి. స్పీడ్ ఎంత? 100 words per minute సార్. గుడ్. అయితే వేరే ఇంటర్వ్యూలు ఎందుకు, ఉద్యోగాల కోసం వెతుక్కోవడం ఎందుకు? నేనే నీకు ఉద్యోగం ఇస్తాను. నెలకు 700 రూపాయలు. ఓకే? సార్, మా నాన్నగారికి చెప్పాలి. మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం ఇప్పుడే చెప్పేస్తాను. సార్, వాట్? మా నాన్నగారు గుండె చెప్పు మనిషి అండి. ఓ మై గాడ్, గుండె. దట్స్ ఆల్ రైట్. వెంటనే ఫోన్ చేసి రెస్ట్ తీసుకో. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్ సైట్కి పెడదాం. ఎస్ సార్. ఓకే, 1 for you, 2 for me. థ్యాంక్ యూ సార్. Carry on. రాధా, చిన్ని. భోజనం చేసావా? మీరు భోంచేశారా? తినబుద్ధి కాలేదు. నాకు అంతే, కానీ సింహంలో ఆయన పక్కనుంటే భయం వేసి తిన్నాను. అవును, అన్నట్టు ఆయన ఎప్పుడు వెళ్తాడట? సాయంత్రం 4 గంటలకి ప్రాజెక్ట్ సైట్ కి వెళ్తారట. అమ్మయ్యా, బ్రతికించారు. ఆయనట్టు వెళ్ళగానే మనం ఇటు చెక్కేద్దాం. ఎలా వీలవుతుంది? నన్ను ఆయన సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నారు, నేను ఆయనతో ఉండాలట. నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఉద్యోగం ఇవ్వగానే ఇవ్వపోయావు అన్నమాట. కాదంటే కాల్ చేస్తారని ఒప్పుకున్నాను. ఆయన దగ్గర పిస్టల్ కూడా ఉంది. అలాగా? రాధ, నువ్వేం భయపడు మాకు. ఈ రాత్రికి ఎలాగైనా వెళ్ళిపోదాం. ఆయన ఎన్నింటికి నిద్రలేస్తారో తెలుసుకుని కిటికీ దగ్గర నిలబడి వేళ్లతో సౌండ్ చెయ్యి. ఈలోగా చెక్కేద్దాం, సరేనా? అలాగే. లత, ఆల్ ది బెస్ట్ కాంట్రాక్టర్ నారసింగం. గాడ్ బ్లెస్. ఓ మిస్టర్ దినేష్, నైస్ టు సీ యూ. నాన్నగారు ఎక్కడ? ఆయన స్టేట్స్ లో ఉన్నారు సార్. మై ఫ్రెండ్ మిస్టర్ దినేష్ శాస్పి. ప్లీజ్ టు సీ. మై సెక్రటరీ మిస్ లత. ఫోటోగ్రాఫర్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. సార్, ముహూర్తానికి టైం అయిందండి. పద, కొబ్బరికాయ కొట్టు. అమ్మయ్యా. ఏంటి బాబుది పెట్టి బేడతో సావచ్చావు? ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? పద, బయటికి పద. లింగయ్య గారు, కావాలంటే దీనికి కూడా అద్దె తీసుకోండి, నన్ను మాత్రం పొమ్మనకండి. అలాగైతే ఓ 50 రూపీస్ అవుతుంది, ఇస్తావా? అలాగే. ఇచ్చేయి. అబ్బా, ఎంతసేపు, త్వరగా తీసుకోండి. ఏం పని అయ్యేది? నువ్వు ఇట్ట చేయమంటే మనకు పిల్లలు పట్టుకుంటా పోయారు. ఇచ్చేయి, డబ్బిచ్చేయి. అది కాదు, నీకు పట్టు చీర. నాకు పట్టు చీర వద్దు, సట్టుబంట్లు వద్దు. ముందు ఆ బాబుని ఇక్కడ ఉండని. అమ్మమ్మా, నీకు తెలీదే, డేంజరు.
కుర్రాడు డేంజర్ మీద డేంజర్. నేను అలాంటి వాడిని కాదండి. నువ్వు మంచాడు అయితే ఆ పిల్ల ఎందుకు లేవ తీసుకొస్తావా బాబు? అయ్యయ్యో, ఆమె నా భార్య అని చెప్తుంటే నమ్మరేంటండి? ఇంతకన్నా గట్టిగా చెప్పిన వాళ్ళని చాలా మందిని చూశాను నా సర్వీస్ లో. కావరిలోడికి లోకం అంతా పచ్చగానే కనపడదులే. నువ్వు బాధపడదు బాబు, నువ్వు ఇక్కడే ఉండు. చేయి